నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. నాగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్న సంతర్పణకు 10,000 రూపాయల నగదు, 160 కిలోల బియ్యం విరాళం. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వెనుక ఉన్న శ్రీ నాగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన శ్రీనివాసరావుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు తన వంతుగా 10,000 రూపాయల నగదుతో పాటు 160 కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మన దేశం, మన ధర్మం యొక్క పరిరక్షణ కోసం హిందువులందరూ భేదాలు మరచి ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వారిలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, పనగటి రాంబాబు, పసల గణేష్, ఉంగరాల మణిరత్నం, నరాలశెట్టి తాతీయులు, నాగ రమేష్, వీరాంజలి, దేశాల నరేష్, మళ్ల అదిశేషు, కాకర దుర్గారావు, బుల్లబ్బాయ్, సమరత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అన్నవరెడ్డి కృష్ణకిషోర్, జిల్లా సత్సంగ ప్రముఖ్ నల్లమెల్లి వెంకటరామారెడ్డి, సూర్య స్టూడియో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు సత్యవతి, సీతమహాలక్ష్మి, కారుకోడి పూజ, భూలక్ష్మి, వెంకన్న, లక్ష్మి, వీరి జోపాటు ఇతర కమిటీ సభ్యులు, ధర్మప్రచార భక్తమండలి సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ నిజానికి ఇదంతా ఎందుకంటే ఇది వరకున్న ప్రభుత్వాలన్నీ కూడా మన రాష్ట్రం యొక్క పరిస్థితిని నాశనం చేసి డబ్బు లేకుండా చేసేసారు. మనకి అప్పుల్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా. ఏ ప్రజా ప్రాయోజిత కార్యక్రమాలు చేయాలన్నా కూడా మన దగ్గర డబ్బు లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పులున్న కానీ కంచాన్ని చేతులు పెట్టి, బుద్ధి కంచాన్ని చేతులు పెట్టి అన్నం తినమంటే ఎవరు తింటాడు? అది వడ్డిస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి. మనకి ఈ రోజున